హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మా న్యాచురల్ వ్లాగ్స్. నేను మీ ఉషా. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి టిప్ అయితే చూద్దామండి. టిప్ ఏంటి అంటే, బాగా నల్లగా మురికిగా అయిపోయిన ఇత్తడి సామాన్లు మనం ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అయితే నార్మల్గా మనం ఇత్తడి సామాన్లు క్లీన్ చేయడానికి చింతపండు ఇంకా సాల్ట్ యూస్ చేస్తూ ఉంటామండి. అయితే చాలా రోజుల నుంచి, చాలా నెలల నుంచి వాడకుండా కొన్ని ఐటమ్స్ అయితే మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం. అయితే ఇలా పక్కన పెట్టేసిన ఇలాంటి ఐటమ్స్ని మనం క్లీన్ చేయాలంటే చాలా కష్టపడాలి. చింతపండు ఇంకా సాల్ట్ వీటితో మనం క్లీన్ చేస్తే అంత తెల్లగా అయితే రావన్నమాట. అండ్ అలాగే తోమేటప్పుడు కూడా మనకి టైం అయితే చాలా ఎక్కువ పడుతుంది. అయితే ఇలాంటి ఐటమ్స్ని మనం కొంచెం కూడా కష్టపడకుండా చాలా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో అయితే చూసేద్దామండి. వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు ఇంకా అస్సలు లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ అయితే పెట్టుకోవాలండి. ఈ బౌల్లోకి మనం ఏదైతే క్లీన్ చేయాలనుకుంటున్నామో ఆ ఇత్తడి ఐటెం అయితే పెట్టుకోవాలి. ఈ ఇత్తడి ఐటెం అనేది కంప్లీట్గా మునిగే వరకు మనం వాటర్ అయితే వేసుకోవాలండి. తర్వాత నేను ఇక్కడ అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదండి, ఆ పేపర్స్ని అయితే తీసుకున్నాను. మనం ఇలా బాల్ లాగా చుట్టుకుని పేపర్స్ని అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 4 పేపర్స్ వరకు తీసుకున్నానండి. తర్వాత నేను ఇక్కడ బేకింగ్ సోడా అయితే తీసుకున్నానండి. మనం వంటల్లో వాడుతూ ఉంటాం కదండి, ఆ వంట సోడాని ఒక పెద్ద టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను. అండ్ తర్వాత నేను ఇక్కడ వెనిగర్ అయితే తీసుకున్నానండి. వెనిగర్ కూడా మనం ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకోవాలి. తర్వాత మనం వాటర్ని అయితే బాగా బాయిల్ చేసుకోవాలండి. హైలో పెట్టి మనం వాటర్ని అయితే బాయిల్ చేయాలి. ఒక పొంగు వచ్చే వరకు హైలో పెట్టుకోవాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత మనం సిమ్లో అయితే పెట్టుకోవాలండి. సిమ్లో కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు బాయిల్ చేస్తే సరిపోతుంది. సిమ్లో పెట్టినప్పుడు మనం మూత అయితే పెట్టుకోవచ్చండి, కానీ మూత అనేది కొంచెం సైడ్కి అయితే పెట్టండి. ఇక్కడ నేను చూపించిన విధంగా పెట్టుకుంటే సరిపోతుందనమాట. అయితే నేను ఇక్కడ 10 to 15 మినిట్స్ పాటు అయితే సిమ్లో పెట్టి బాయిల్ చేశాను. బాయిల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. సిల్వర్ ఫాయిల్ పేపర్స్ అనేవి బాగా బ్లాక్గా అయితే అయిపోయినాయి అనమాట. ఈ ఎత్తడి ఐటెంకి ఏదైతే బ్లాక్నెస్ ఉందో ఆ బ్లాక్నెస్ అంతా కూడా ఈ ఫాయిల్ పేపర్స్ అనేవి బాగా పీల్చుకున్నాయి. ఇలా ఈ సిల్వర్ ఫాయిల్ పేపర్స్ బ్లాక్గా రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకుని ఈ బౌల్ని మనం ఒక 1 అవర్ పాటు పక్కనైతే పెట్టుకోవాలండి. 1 అవర్ తర్వాత మనం దీని క్లీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దామండి. దీనికోసం నేను ఇటుక పొడి అయితే తీసుకున్నానండి. ఇక్కడ నేను ఓన్లీ ఇటుక పొడి మాత్రమే యూస్ చేస్తున్నాను. అయితే చాలామంది ఇటుక పొడితో పాటు సర్ఫ్ కూడా వేసి రుద్దుతూ ఉంటారు. సర్ఫ్ వేయడం వల్ల మనకి ఈ ఐటెం అనేది త్వరగా నల్లబడిపోతుంది అనమాట. కాబట్టి మీరు ఇత్తడి పాత్రలు కానీ రాగి పాత్రలు కానీ క్లీన్ చేసేటప్పుడు ఓన్లీ ఇటుక పొడి మాత్రమే యూస్ చేయండి. అండ్ తర్వాత నేను ఇక్కడ ఇటుక పొడి మాత్రమే యూస్ చేశానండి. చింతపండు కానీ సాల్ట్ కానీ ఇలాంటి వాటిని అయితే నేను వాడలేదు. చూసారు కదా, మనకి ఇక్కడ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు నేను దీన్ని వాటర్లో వాష్ చేసి చూపిస్తాను చూడండి. చాలా తెల్లగా అయితే వచ్చింది. మీకు లెఫ్ట్ సైడ్లో పిక్ కూడా యాడ్ చేస్తానండి. స్టార్టింగ్లో ఉన్న బౌల్కి ఇప్పుడున్న బౌల్కి మీకు డిఫరెన్స్ అయితే బాగా తెలుస్తుంది. అయితే మనం చాలా రోజుల నుంచి క్లీన్ చేయకుండా పక్కన పెట్టేసిన ఇత్తడి పాత్రలను మనం చాలా ఈజీగా అయితే ఇలా క్లీన్ చేసుకోవచ్చు. అయితే ఒకవేళ మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ పేపర్స్ కానీ లేవనుకోండి, ఈ ఇత్తడి పాత్రలను మనం ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే షేర్ చేశానండి. ఆ వీడియో లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తానండి. ఎవరికైనా కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి. తర్వాత మనం లాస్ట్లో ఏదైనా ఒక టవల్తో ఇలా ఈ ఐటెంని తుడుచుకుంటే సరిపోతుందండి. ఇలా టవల్తో తుడడం వల్ల మనకి పైన వాటర్ మార్క్స్ లాంటివి ఏదైనా ఉంటే పోతాయన్నమాట. మనం ఇలా తొడవకుండా కానీ పెట్టేసాం అనుకోండి, వాటర్ మార్క్స్ లాంటివి ఉండిపోయి ఆ మరకలు అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా నల్లగా మురికిగా అయిపోయిన ఇత్తడి పాత్రని మనం ఎంత ఈజీగా క్లీన్ చేసుకున్నామో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రేపటి వీడియోలో మరొక మంచి టిప్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.